ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ నెల 17న మెదడులో బ్లీడింగ్ కావడంతో ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దాంతో ఆయనకు సర్జరీ నిర్వహించారు డాక్టర్లు. ప్రస్తుతం సద్గురు వేగంగా కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ తెలిపింది. అంచనాల కంటే వేగంగా ఆయన కోలుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ నెల 17న మెదడులో బ్లీడింగ్ కావడంతో ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దాంతో ఆయనకు సర్జరీ నిర్వహించారు డాక్టర్లు. ప్రస్తుతం సద్గురు వేగంగా కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ తెలిపింది. అంచనాల కంటే వేగంగా ఆయన కోలుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ నెల 17న మెదడులో బ్లీడింగ్ కావడంతో ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దాంతో ఆయనకు సర్జరీ నిర్వహించారు డాక్టర్లు. ప్రస్తుతం సద్గురు వేగంగా కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ తెలిపింది. అంచనాల కంటే వేగంగా ఆయన కోలుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ నెల 17న మెదడులో బ్లీడింగ్ కావడంతో ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దాంతో ఆయనకు సర్జరీ నిర్వహించారు డాక్టర్లు. ప్రస్తుతం సద్గురు వేగంగా కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ తెలిపింది. అంచనాల కంటే వేగంగా ఆయన కోలుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ నెల 17న మెదడులో బ్లీడింగ్ కావడంతో ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దాంతో ఆయనకు సర్జరీ నిర్వహించారు డాక్టర్లు. ప్రస్తుతం సద్గురు వేగంగా కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ తెలిపింది. అంచనాల కంటే వేగంగా ఆయన కోలుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు.